అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కొత్త ఛానల్లో ఫస్ట్ వీడియో. ఈ ఛానల్ ఏంటంటే నరేష్ లీలా ఫన్ బ్లాగ్స్ అనే ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. ఇందులో కామెడీ వీడియోస్ వస్తూ ఉంటాయి, కామెడీ షార్ట్స్, అలాగే షార్ట్ ఫిల్మ్స్ కూడా వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మా డైలీ లైఫ్ స్టైల్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాం. దీనికి వేరే వేరే ఛానల్ పెట్టవచ్చు, కాకపోతే వేరే వేరే ఛానల్ మెయింటైన్ చేయలేం. ఆల్రెడీ నాకు నరేష్ టీఎఫ్ ఛానల్ అనే ఒక ఛానల్ ఉంది. మళ్ళా వ్లాగ్స్కి ఒకటి, షార్ట్ ఫిల్మ్స్కి ఒకటి, ఇవన్నీ పెట్టాలంటే మనం పెట్టలేం, మెయింటైన్ చేయడం కూడా కష్టం. అందుకని ఈ నరేష్ లీలా ఫన్ వ్లాగ్స్లోనే ఫన్ వీడియోస్ అంటే షార్ట్ ఫిల్మ్, కామెడీ షార్ట్ ఫిల్మ్స్, కామెడీ వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగే వ్లాగ్స్ అప్పుడప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఇంటి దగ్గర ఆ ప్రత్యేకమైన రోజులో ఏదైనా చేసుకున్నప్పుడు మా లైఫ్ స్టైల్ వీడియోస్ అందులో కూడా వస్తూ ఉంటాయి. దేనికి అవి ప్లేలిస్టులు సపరేట్గా పెడతాం. దీనికి మీరు చేయాల్సిందల్లా ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియోని కూడా మీరు ఆదరించి లైక్ చేసి కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఎవరైనా సరే సక్సెస్ అవ్వాలంటే మీ సపోర్ట్ అనేది ఉండాలి, ప్రేక్షకుల సపోర్టు. ఈరోజు ఉగాది కాబట్టి మాకు దగ్గరలో నర్సీపట్నం ఒకటి, బొడ్డుపల్లి ఒకటి, అక్కడ కొత్తగా అమ్మవారి ఆలయాలు అయితే నిర్మించారు. దుర్గమ్మ ఆలయం ఒకటి, నూకాలమ్మ తల్లి ఆలయం ఒకటి. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఇందులోనే. వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఈ ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత మా ఊరు పొలమేరులో ఉన్న గ్రామదేవత మరిడమ్మ తల్లి ఆలయం. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాం. ఇది అమ్మవారి ఆలయం. ఇక్కడ నుంచి మేము బొడ్డుపల్లి అయితే బయలుదేరాం. ఇక వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మెయిన్ రోడ్ అండి. ఇప్పుడు మెయిన్ రోడ్కి వచ్చాం. అక్కడి నుంచి బొడ్డుపల్లి వెళ్ళాలి. ఇది బొడ్డుపల్లిలో ఉన్నటువంటి దుర్గమాత ఆలయం. ఈ మధ్య కొత్తగా నిర్మించారు. ఇది పక్కన చూడొచ్చు, మీకు యాగశాల కూడా ఇంకా అక్కడే ఉంది. ఇది బయట ఆలయం బయట ఎలా ఉంటుంది, ఆలయం లోపల ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము కూర్చున్నాం. అక్కడ కొద్దిసేపు కూర్చున్న తర్వాత బయటకు వచ్చాం. ఇది అమ్మవారి ఆలయం బయట అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మేము నర్సీపట్నం బయలుదేరాం. అక్కడ కనిపిస్తుంది కదా, అదే నూకాలమ్మ తల్లి ఆలయం. ఇది కూడా కొత్తగా కట్టారు. ఆలయం అయితే చాలా బాగుంటుంది. అమ్మవారు కూడా చాలా అందంగా ఉంటారు చూడడానికి. అయితే ఈరోజు కొత్త సంవత్సరం చాలామంది అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చారు. కానీ ఆలయం ఎందుకైతే మూసారో తెలియదు, కానీ ఆలయం అయితే మూసేయడం జరిగింది. వచ్చిన వాళ్ళంతా కూడా బయట నుంచే అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళిపోయారు. ఆలయం అయితే బయట నుంచి ఇలా ఉంటుంది. అక్కడి నుంచి మరలా మేము తిరిగి మా ఊరు వచ్చేసాం. ఇది మా ఊరికి ఎంట్రన్స్లో ఉండేటటువంటి ఆర్చ్ అన్నమాట. చూసారు కదండి, ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియోని కూడా ఫాలో అవ్వండి. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.